బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్లో ఇంటర్ కాలేజీ మెన్ కబడ్డీ టోర్నమెంట్ 2025 ప్రారంభమైంది. ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 39 కాలేజీలకు చెందిన ఇంటర్ విద్యార్థులు టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అంబేద్కర్ కాలేజ్లో చదువుతో పాటు క్రీడా రంగంపై కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తారని తెలిపారు సీఐ. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కబడ్డీ టోర్నమెంట్లో విజయం సాధించిన టీంకి గుర్తింపుతో పాటు ఉన్నత అవకాశాలు వస్తాయని తెలిపారు. ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. చాలా మంది ఈ కాలేజ్ నుంచే ఈ కాలేజీలో ప్రాక్టీస్ చేసే అత్యున్నత పదవులకు పోయిండు. శ్రీనివాస్ రెడ్డి కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేశారు. ఐపీఎల్ టీంకు మెంబర్గా ఉన్నాడు. సో మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, మీ యొక్క టాలెంట్ను ఈ టోర్నమెంట్ ద్వారా ఎగ్జిబిట్ చేసి ఇంకా మునుముందుకు మంచి పొజిషన్లో మీరు పోవాలని కోరుకుంటున్నాను. I congratulate all of you for participating in the inter university kabaddi tournaments. ఈ సమకాలీన విద్యా వ్యవస్థలో ఎన్నో రకాల ఒత్తిడికి గురవుతున్నటువంటి తరుణంలో ఆటల పోటీలు అనేటువంటి ఆటల్లో పాలు పంచుకోవడం అనేటువంటిది చాలా అవసరం ఉన్నటువంటి సందర్భం. అందులో కబడ్డీ లాంటి ఆట ఆడటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందులో పార్టిసిపేట్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఆటలు అంటే కేవలం ఆటలే కాదు, అది మీ మానసిక వికాసానికి, ఆరోగ్యపరమైనటువంటి శక్తియుక్తులు ఇవ్వడానికి, అనేక రకాల ఫ్రెండ్షిప్లు తెలియజేసుకోవడానికి, ఒక టీం బిల్డ్ చేసుకోవడానికి, నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి ఈ టీమ్ స్పిరిట్ మీ జీవితాంతం